కష్టపడ్డామో వారంతే కష్టపడ్డారు. ప్రతి విషయంలో ప్రతి చిన్న విషయాన్ని కూడా ఒక మిస్టేక్ రావద్దని చెప్పేసి వాళ్ళు పరిగెత్తించారు. మరి ముఖ్యంగా ఒక పార్టీ మేమైతే ఇంకో పార్టీ అధికారులు అయితే ఒక సగం పాటు మంత్రి గారు మాకు సహకరించారు. ఎంతో మరి కనివిని ఎరగని రీతిలో ఏ మంత్రి కూడా ఈనాడు అంత పెద్ద ఎత్తున అన్ని పార్టీల నాయకులను అన్ని సంఘాల నాయకులను అంత పెద్ద వేదికను మరి అంత ఓపికతో నిర్వహించిన సంఘటన అనేది లేదు. మరి మంత్రి గారికి లేకుండా వారికి రవీంద్రబాబుకి వేదిక ద్వారా ఉత్సవాల కమిటీ తరఫున మా సభ్యుల అందరి తరఫున ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము, అధికారులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కాబట్టి ఒక 2 నిమిషాలు సార్ మాకు ఒక మెసేజ్ ఇస్తే మేము సంతోషిస్తాం. శ్రీహర్ సార్ అండలాగా ఈరోజు కనిపించింది. ఎక్కడ ఆవేశాలు బయటకు రాలేదు, ఒకరి ఇంకోళ్ళ మీద అరుచుకున్నది లేదు. సాధారణంగా గమనిస్తుంటాం, ఒకరు ఏదైనా మాట్లాడుతున్నప్పుడు కొద్దిగా హద్దు దాటి మాట్లాడిన మనసు గాయపడ్డ వాళ్ళు కింది నుంచో పక్క నుంచో అరిచేటువంటి సంఘటన గతంలో గమనించాం. కానీ ఈరోజు ఎక్కడ అలాంటిది జరగలేదు, అందరూ ఓపికగా విన్నారు. నేను అంటాను, మేము 1500 మంది కాలేజీ విద్యార్థుల్ని 30 బస్సులో తీసుకొచ్చాం. ఉదయం మీరు గమనిస్తే ఎక్కువ సీట్లలో కూర్చున్నది వాళ్ళే. అట్లాగే 400 మంది ఎంప్లాయీస్, ఎస్సీ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ కమిషనరేట్ నుంచి 70 మంది, కార్పొరేషన్ నుంచి 20 మంది, సొసైటీ వాళ్ళు ఒక 40 మంది, రంగారెడ్డి జిల్లా నుంచి 40 మంది, హైదరాబాద్ జిల్లా నుంచి 40 మంది, మళ్ళీ రంగారెడ్డి జిల్లా వార్డెన్లో 40 మంది, హైదరాబాద్ జిల్లా వార్డెన్లో ఒక 30 మంది, విఎంఓ స్టాఫ్ ఒక 40 మంది, 300 మంది మా స్టాఫ్. అంటే ఈరోజు ఏంటంటే ఒక క్రమశిక్షణ కలిగిన కమిటీ, నిర్వహణ కమిటీ, అలాగే ఒక కార్యక్రమాన్ని జయప్రదం చేద్దాము అనుకున్నటువంటి సభ్యులు, గత చైర్మన్లు కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి ఆశావాహులు కావచ్చు, ఒక కార్యక్రమాన్ని చిన్నపాటి తప్పిదం లేకుండా ఎలా నిర్వహించారో, ఎవరు నిర్వహిస్తారో అనేటువంటి దానికి మా విద్యార్థులకు, మా సిబ్బందికి మీరందరూ ఒక ఉదాహరణ చూపించారు. అందుకు మీ అందరికీ కూడా అభినందనలు, ధన్యవాదాలు. సాంస్కృతిక కార్యక్రమాలైనా కానీ ఎంత బాగున్నాయంటే ఆకలేసే సమయం దాటిపోతున్నది. 1 గంట మూస్తా అనుకున్నాం, 1 గంట పోయింది, 1:30 అయింది, 2 అయింది, 2:30 అయింది. ఇక నీళ్లు బటర్ మిల్కులు తాగుతున్నాము. 3 గంటలకు కానీ ముగియలేదు. అంటే మధ్యలో కూర్చున్న వాళ్ళు తినేశారు, వచ్చారు చక్కగా. అదొక అక్కడ అంటే వేదిక పైన ఎంత క్రమశిక్షణ. మళ్ళీ మీ అందరికీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్లకు, అక్కడ హాజరైనటువంటి వాళ్ళకు కూడా మేము ఖచ్చితంగా శాఖ తరఫున ధన్యవాదాలు చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇదే ఒరవడి. అంటే మీకు మా గతానుభవం విషయం ఏంటంటే అక్కడ పూర్తిగా శారీరకంగా కలిసిపోతాము, మానసికంగా కలిసిపోతాము. ఇక్కడికి వచ్చి ఏదో తూతు మంత్రం అనిపించుకొని వెళ్దాం అన్నట్టు ఉంటుంది. కానీ అక్కడ మేము శారీరకంగా కలిసిపోయాం, కానీ మానసికంగా మాత్రం ఉత్తేజనకు వచ్చాము. ఇంత చక్కగా కార్యక్రమాన్ని నిర్వహించారు కదా మన బంధువులు అనేటువంటిది ఒకటి మాకు అనిపించింది. సో అందరికీ ఇదే ఒరవడిని, ఇదే రకమైనటువంటి విఘ్నతని, ఇదే ఉపకరం అనేటువంటి భావనని మీరు ముందుకు తీసుకొచ్చి వచ్చే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారనేసి మీకు తోడుగా మేము ఉంటాము. ఉండండి, మనందరం కలిసి ఒక మంచి కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవాలి. నేను మన సుదర్శన్ బాబు గారికి, మహేందర్కి, రోజారానికి, సుదర్శన్కి, అనిల్కి, ఆ తర్వాత శ్రీనివాస్కి, ఇంకా ఒక్కరు మిస్ వెంకటేష్, వీళ్ళందరి ఇళ్ళకి వెళ్ళేసి చక్కగా దిష్టి తీయించుకోవాలి. ఎందుకంటే ఈ కార్యక్రమం ఇంత జయప్రదమైనందుకు ఎంతమంది కళ్ళు పడ్డాయో తెలియదు. కాబట్టి వాళ్ళు తీసుకోవాలి, నేను కూడా తీసుకోవాలి, మంత్రి గారికి కూడా తీయాలి. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి నా దత్త బంధువులందరికీ, నా మిత్రులకి, నా ఆచార్యులకి, శ్రేయోభిలాషులకి అందరికీ ఒకసారి కృతజ్ఞతతో కూడిన వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.
సార్ మీరు మాట్లాడమన్నారు ఇంత చక్కగా మాట్లాడారు సార్. కంప్లీట్గా సబ్జెక్ట్ మొత్తం మాట్లాడడం జరిగింది సార్. మీరు మరొకసారికి అదే ప్రభాకర్ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియ కళాకారులు